ఒకరోజు బాలమూరుల కృష్ణ గారి ఇంటికి వెళ్ళాను నేను. మహానుభావుడు సంగీత విద్వాంసుడు కదా. వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసిన తర్వాత ముందుగానే ఎవరు వచ్చారంటే స్వర్ణలత గారు అబ్బాయినండి అన్న. అయ్యో రా, ఎక్కడ స్వర్ణలతమ్మ గారు? స్వర్ణలత గారితో కూడా నేను పాడానండి అన్నాడు. అడిగా ఏ పాట పాడిందంటే ఇప్పుడా? ఎప్పుడో నాయన సుశీల గారి కంటే ముందు వచ్చింది మహానుభావురాలు. నేను చాలా స్టన్ అయిపోయా. అంకుల్ అమ్మగారి ఫంక్షన్ పెడుతున్నా, మీరు రావాలంటే. ఎందుకు రా నాన్న? తప్పకుండా. వచ్చాడు. ఏం చేశారు ఫంక్షన్ అంటే? అమ్మగారి ఫంక్షన్ మార్చి 10 జయంతి వర్ధంతి జరుపుతాను కదా ప్రతి సంవత్సరం. అమ్మగారి పేరుతో జిక్కి గారికి ఇచ్చాను అవార్డు లాగా. తర్వాత కస వీర కంకణం లాగా ఇచ్చాను. జిక్కి గారు బతికున్నప్పుడు. జిక్కి గారు మా అమ్మగారు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు. ఇప్పుడు అమ్మగారి పేరు మీద ఏమైనా చేశారా పుస్తకాలు కానీ లేకపోతే? పుస్తకం చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నారా? ఆ ఫొటోస్ అరుదైన ఫొటోస్ కావాలి నాకు. చేస్తున్నా. కలెక్ట్ చేస్తున్నారా? ఓకే. ఫొటోస్ అప్పట్లో ఘంటసాల గారితో ఇంద్రమ్మ గారితో చాలామంది సన్మానాలు చేశారు. అవన్నీ జయంతి సత్యం గారు ఉండేవారు, మీ స్టిల్ ఫోటోగ్రాఫరు. ఆయన దగ్గర ఉండేటి. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడో అన్ని చాలాసార్లు వెతికా. సంజీవ్ కిషోర్ దగ్గర ఉన్నాయని అడిగాను.